నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా ద్వారా 73 మద్యం షాపుల టెండర్లకు ఎంపిక. టెండర్లు దక్కించుకున్న వారికి డిసెంబర్ నుండి 2 సంవత్సరాల పాటు మద్యం అమ్ముకునే అనుమతులు. మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. ఉద్యోగులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించిన అధికారులు. రామకృష్ణపూర్ పట్టణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. మంచిర్యాల జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు సోమవారం శ్రీరాంపూర్లోని పీవీఆర్ గార్డెన్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న మద్యం వ్యాపారులకు అధికారుల సమక్షంలో లక్కీ డ్రా పద్ధతి ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 73 మద్యం షాపులకు 1617 దరఖాస్తులు రావడం జరిగిందని, ఈరోజు దరఖాస్తుదారులు అధికారుల సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. దుకాణాల కేటాయింపు సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యాపారస్తుడు లైసెన్స్ ఫీజులో 6వ వంతు డబ్బును ఈరోజు లేక 24 గంటలలోపు బ్యాంకులో జమ చేయవలసి ఉంటుందని, మిగతా లైసెన్స్ ఫీజును దుకాణం నిర్వహించుకునే వచ్చే 2 సంవత్సరాలలోపు దశల వారీగా కట్టవలసి ఉంటుందని తెలిపారు. మద్యం దుకాణాలని దక్కించుకున్న వ్యాపారస్తులు డిసెంబర్ నుండి అమ్మకాలను కొనసాగించవచ్చని అన్నారు. మద్యం దుకాణాలు లక్కీ డ్రా కార్యక్రమానికి అధికారులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లాలో 73 వైన్ షాప్ సంబంధించిన 1712 అప్లికేషన్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన డ్రా ఆఫ్ లాట్స్ తోటి ఎస్సీ సంబంధించిన, ఎస్టీ సంబంధించిన, గౌడ్స్ సంబంధించిన రిజర్వేషన్తో పాటు డ్రా తీయడం జరిగింది. డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఇప్పుడు విదిన్ 24 అవర్స్లో ఎవరెవరికి డ్రాలో వచ్చింది కన్ఫర్మ్ డ్రా 1/6 అమౌంట్ కట్టాల్సింది. దానికోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్బీఐ వాళ్ళకు కౌంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన అన్ని రకాల రూల్ రెగ్యులేషన్స్ సేమ్గా ఉన్నాయి. 1/6 విదిన్ 24 అవర్స్లో పే చేయాల్సింది. మిగతా ఇన్స్టాల్మెంట్ విడుదల వారీగా ఎట్లా ఉన్నాయి అంటే ఫర్ లైసెన్స్ దానికి పే చేయాల్సింది. డిసెంబర్ నుంచి ఈ లైసెన్స్ అమలుకి వస్తుంది. ట్రాన్స్పరెంట్గా మీ అందరూ కూడా చూశారు. అన్నిటికీ వీడియో రికార్డింగ్స్తో పాటు అందరికీ సమక్షంలో జరిగింది. ఒకరు ఇద్దరు ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ తోటి వారు ఎనీ అదర్ ఇబ్బందితోటి రాలేకపోయారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి సమక్షంలో డ్రాప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 73 మద్యం దుకాణాలకు ఈరోజు గౌరవనీయ కలెక్టర్ గారి సమక్షంలో డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలో వీడియోగ్రఫీ తోటి 73 షాపులకు కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా డ్రా ముగిసింది. ఈరోజు ఎవరైతే దీంట్లో విజేతలుగా నిలిచారో వాళ్ళు 1/6 అమౌంట్ కడితే వాళ్లకు డిసెంబర్ నుంచి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం
అవకాశం దొరుకుతుంది. ఎవరైతే వాళ్లకు నెక్స్ట్ షాప్స్ లీజ్ ఇయర్ నడుస్తుందో ఆ టైంలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ రూపంలో మిగిలిన లైసెన్స్ ఫీజు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మంచిర్యాలలో మద్యం టెండర్ల ప్రక్రియ 2025-27 విజయవంతంగా కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముగిసినందుకు కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. వెడ్మ రాము 38వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఆమె కన్నెపల్లి గ్రామ పంచాయతీలో గల పెరక సంఘం భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయా సామాజిక వర్గాల కమ్యూనిటీ హాల్ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అవే పనులు నేటికి కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. డిఎంఎఫ్టీ సిఎస్ఆర్ నిధుల నుండి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లుగా ఆమె తెలిపారు. మండలంలో అంతర్గత రోడ్ల మరమ్మతుల కోసం 50 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. మండలంలో ప్రధాన సమస్య అయిన రహదారి తిరియాని నుండి త్రీంగ్లాన్ రోడ్డును డబుల్ రోడ్డుగా మంజూరు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పెరక సంఘం భవనానికి భూమి దానం చేసిన భూ యజమాని మల్లేష్ను ఆమె అభినందించారు. త్వరితగతిన పనులను ప్రారంభించాల్సిందిగా పార్టీ అధ్యక్షులు జగదీష్ను కోరారు. అనంతరం పెరక సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యం రాజయ్య ఎమ్మెల్యే కోవాలక్ష్మిని శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ టెంటు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు ఆత్రం చంద్రశేఖర్, వెడ్మ కుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ సభ్యులు, పెరక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెడమరాము వర్ధంతి కార్యక్రమం ఈరోజు 38వ వర్ధంతి కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా తోటి వంశులందరూ కూడా మా ఆదివాసులు అందరు కూడా మరి ఒక తోటి రాము ఆ రోజు చేసినటువంటి సేవలు, జాతికి చేసినటువంటి సేవలు కానీ తర్వాత జాతికి చేసినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయానికి దిట్టుగా వాళ్ళు ఆ రోజు మహానీయులు మరి తోటి రాము గారు మరి చేయడం జరిగింది. కాబట్టి అటు కుమరం భీం కావచ్చు, కుమరం సూరు కావచ్చు, ఇటు మన తోటి రాము కావచ్చు, ఇవన్నీ కూడా మనము మా జిల్లాలో ప్రాముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మేము వర్ధంతి సభలు మేము జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ మా ఆదివాసీ ప్రాంతాలలో చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మన ఆదివాసీ గ్రామాలలో రోడ్స్ కానీ, తర్వాత వైద్యం కానీ, తర్వాత విద్య కానీ ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే వెడమరాము వర్ధంతికి మరి ఎదలాపాడులో రావడం జరిగింది, ఇది గతంలో కూడా మేము టెండర్ వేసాము, కానీ కొన్ని కారణం వలన ఆగిపోవడం జరిగింది. మళ్ళీ కూడా గత ప్రభుత్వంలో కూడా మరి శాంక్షన్ చేసేసి మరి ఇక్కడి వరకు రోడ్డు కూడా ఐటీడీఏ నుంచి రోడ్ శాంక్షన్ చేస్తాము, టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే కొద్దిగా వాళ్ళకు ప్రభుత్వం పరంగా కూడా మరి ఏవైతే పేమెంట్స్ కూడా తొందరగా ఇస్తాము చేయండి అని కొంచెం వాళ్ళు చెప్తే సంబంధించిన మంత్రి గారు, మన గిరిజన శాఖ మంత్రి గారి దగ్గర కూడా మేము కలవడం జరుగుతుంది. కాబట్టి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ తప్పకుండా మా ప్రాంతంలో ఉన్నవంటి ఏవైతే శాంక్షన్ అయి ఉన్నాయి, ఇప్పుడు టెండర్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా స్టార్ట్ చేయాలని మేము మంత్రి గారు కూడా విన్నవించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఐటీడీఏ ఏవైతే మన ఆదివాసీ ప్రాంతాలలో కూడా ఐటీడీఏ నుంచి 30 కోట్ల నుంచి 35 కోట్లు ప్రతి సంవత్సరం కూడా బీటీ రోడ్లకు కానీ తర్వాత బ్రిడ్జెస్లకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ట్రైబల్ పాపులేషన్ పట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ పరంగా చూస్తే కూడా మనకు ఏవైతే ఇప్పుడు టెండర్ అయిన వాటికి కంప్లీట్గా మనకు వాళ్ళు హామీ ఇవ్వాలనేది కూడా నేను మంత్రి గారు ఇస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎదలపాడు చాలా రోజుల నుంచి రోడ్ లేకపోవడంలో ఇక్కడ అందరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇక్కడ తోటి వంశులు అందరూ కూడా వస్తారు. ఈరోజు అందరు ఆఫీసర్స్ కానివ్వండి, ఇది అధికార పరంగా చేయవలసింది కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ప్రతి సంవత్సరం వస్తారు. కాబట్టి ఎదలాపాడులో ఏదైతే వెడమరాము ఇక్కడ మేము వర్ధంతి సభ జరుపుకుంటున్నామో ఇంకా ఇక్కడ చేయవలసింది కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ సెట్స్ కానీ, ఆయన మ్యూజియం కానీ, ఎందుకంటే తోటి
కోటి వంశులు కూడా వాళ్ళ చరిత్ర కూడా ఇక్కడ ఒక చిన్నగా మ్యూజియం కూడా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైతే మన జోడేఘాట్లో ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా అటువంటి ఒక మ్యూజియం చేయాలి అని మేము కూడా అనుకుంటున్నాం. తప్పకుండా మేము టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేయాలని మేము మంత్రి గారికి కూడా సంబంధించిన గిరిజన శాఖ మంత్రికి కూడా మేము ప్రపోజల్స్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం ఉన్నదని చెప్తున్నారు ఆ ల్యాండ్ ఇష్యూ కూడా మరి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మరి అది కూడా సాల్వ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఇక్కడ షెడ్స్ కానివ్వండి, మ్యూజియం కానివ్వండి, ఇక్కడ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి అటు ఇటు 2 గూడాలు కూడా ఉన్నాయి. ఈ 2 గూడాలు కూడా వాళ్ళకు కూడా సంబంధించిన గ్రామాల్లో తాగునీటి సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు వెడమరాము వర్ధంతి కాబట్టి వాళ్ళ వారసులకు కూడా ప్రతిసారి కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మాకు కూడా అప్పుడు కొమరం భీం వారసులకి ఆ రోజు 3 పిల్లలకు కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న తోటి రాము వారసులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక 2 కన్నా కల్పించాలని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళది కూడా మరి మెమోరాండం తీసుకొని వాళ్ళకి కూడా 2 కానీ 3 కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకంటే అక్కడికి ఇచ్చాం, వాళ్ళకు కూడా ఆర్థిక పరంగా కూడా కొమరం భీం వారసులను ఏ విధంగా ఆదుకున్నామో ఇక్కడ కూడా. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్పై అవగాహన వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జనరల్ మేనేజర్ రాధాకృష్ణ హాజరైన వారందరికీ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధంగా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సింగరేణి సంస్థలో కూడా ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు విజిలెన్స్పై వారోత్సవాలు సింగరేణి అన్ని గనులలో నిర్వహించబడతాయని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ చైతన్యపరిచి అవినీతి నిర్మూలనలో అందరినీ భాగస్వాములను చేయడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించడం, మన సంస్థలో కూడా ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయని గమనించినచో విజిలెన్స్ అధికారులు బి వెంకన్న ఐఆర్డీఎస్కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అవినీతిని నిరోధించే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని, అవినీతి వలన మన దేశానికి సింగరేణి సంస్థకు జరిగే నష్టాన్ని నిర్మూలించగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఉద్యోగులు, అధికారులు వ్యాసరచన పోటీలు, సింగరేణి పాఠశాలలోని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SO2 GM విజయప్రసాద్, AITC బ్రాంచ్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారు, AITC, SO2 GM గారు, శ్యామ్ గారు, రవి గారు, CM గారు, ముందున్నటువంటి ఆఫీసర్స్, సోదరి మనందరికీ గుడ్ మార్నింగ్. ఈ విజిలెన్స్ అవగాహన ఉత్సవాలు మనకి 27th అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ ఏదైతే ఉందో ఈ అక్టోబర్ 27th నుంచి మనకి నవంబర్ 2వ తారీఖు వరకు 1 వీక్ విజిలెన్స్ అవగాహన ఉత్సవం జరుగుతుంది. ఇది మన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, మీ అందరూ తెలుసు, వెంకన్న గారు. ఆయన ఈడీ మూమెంట్ కూడా మన ఏదైతే రైల్వేస్ IRS IRTS ఇండియన్ రైల్వే సర్వీసెస్ సార్ వచ్చిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది మన సింగరేణి వ్యాపారంగా. సార్ పర్సనల్గా కూడా అన్ని ఏరియాస్ తిరిగి అన్ని ఫోకల్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో స్టోర్స్ లాంటివి కానీ, CSPs, ప్రైవేట్ లారీ లోడింగ్ సిస్టమ్స్, అవన్నీ కూడా పర్సనల్గా అవగాహన కల్పించుకుంటూ ఎక్కడ ఏం చేస్తే సింగరేణి ఇంకా మంచిగా ఉంటుందని అవగాహనతో ముందుకు వెళ్తున్నాను. అందులో భాగంగా సార్ ఇచ్చిన ఒక పాంప్లెట్ కూడా అందరికీ సర్క్యులేట్ చేశారు. అందరు కంపల్సరీ చదవండి, స్టార్టింగ్ నుంచి చదివి వినిపిస్తారు ఆ పాంప్లెట్, తర్వాత ప్రతిజ్ఞ ఉంటుంది. కాబట్టి ఆ పాంప్లెట్లో ఏమున్నది అని అంటే మనం చేసే రోజు డ్యూటీలో మనకిచ్చిన ఏదైతే ఉన్నాయో కూడా ప్రాక్టీస్ అనుకోవచ్చు, కూడా డిసిప్లిన్ అనుకోవచ్చు, మనకి ఇచ్చిన ప్రొసీజర్స్ ప్రకారం మన డ్యూటీ నిర్వర్తించినప్పుడు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సమయపాలన పాటిస్తూ మన డ్యూటీ నిర్వర్తించినప్పుడు ఎవరికి. రామకృష్ణపూర్ పట్టణంలోని తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్స్ పాఠశాలలో స్థానిక SI
రాజశేఖర్ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు విద్యార్థులను ఉద్దేశించి దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు సైనికుల పట్ల గౌరవం కలిగి ఉండి సమాజానికి సానుకూలంగా సేవ చేయాలని కోరారు. అంతేకాక చట్టంపై అవగాహన, భద్రతా చర్యలు, పౌర బాధ్యతలపై చర్చలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల పట్ల తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, రామకృష్ణపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 రోజు ఎవరైతే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరైతే తమ ఆత్మలు త్యాగం చేసిన వారు ఉంటారో, తన ప్రాణాలను ఎవరైతే త్యాగం చేసిన వాళ్ళకు గుర్తుగా ప్రతి సంవత్సరం మేము దినోత్సవం జరుపుకుంటాం. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వారం రోజులు వాళ్ళకు తలుచుకుంటూ వాళ్ళ పేర్ల మీద కొన్ని మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. దాంట్లో భాగంగా ఈరోజు మన గురుకుల కాలేజ్, స్కూల్ అండ్ కాలేజ్ దానిలో మనం మీకు పోలీసుల మీద మీ అభిప్రాయము, తర్వాత సమాజ సేవలో వాళ్ళ యొక్క పాత్ర, దానిపైన మీ దగ్గర ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ రాయించడం జరిగింది. మీరు కొంతమంది చూసినా ఒక 4-5 మెంబర్స్ రాసిన దాన్ని బట్టి చూస్తే, కాబట్టి ఎక్కువ చూడరు. ఎప్పుడు మీరు ఏముంటుంది, స్కూలు, హాస్టల్ లేదంటే ఇల్లు, ఇవే ఉంటాయి. ఎక్కువ పోలీసుల గురించి మీకు ఎక్కువ ఐడియా ఉండదు. ఉన్న దాంట్లో అయితే మీరు ఏదో సినిమాల్లో చూసో లేదో ఎక్కడ చూసినా మాత్రం కొంచెం అవగాహనతో రాసినట్టే ఉన్నారు. ముఖ్యంగా మీ గురించి చెప్తాను. పోలీసులు అనేది మెయిన్ 2 ఉద్దేశాల మీద ఉంటాయి. ఒకటి ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ అంటే. ప్రివెన్షన్ లా అండ్ ఆర్డర్ అంటే ఏదైనా కానీ, ప్రివెన్షన్ అంటే ఒక నేరం జరగకుండా చూసే బాధ్యత మా పైన ఉంటుంది. సరే, జరుగుతాయి కొన్ని సంఘటన, జరిగిన తర్వాత డిటెన్షన్ అంటే ఎవరు చేసిన తప్పు వాళ్ళని చట్ట ప్రకారం ఏ విధంగా శిక్ష విధించాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ మీద నేరారోపణ చేసి కోర్టులో మేము వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం అన్నమాట. అట్లా డిటెన్షన్ అండ్ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు మేము చేసేది ప్రివెన్షన్ అంటే ఒక నేరం జరగద్దు అని అన్నప్పుడు దొంగతనాలు తీసుకుంటే, దొంగతనాలు జరగద్దంటే ఏం చేయాలా, దొంగలు మన ఏరియాకు రావద్దు అని అంటే పోలీస్ పెట్రోలింగ్ బీట్ సిస్టమ్ ఎక్కువ చేయాలి. అంటే నైట్ పూట పోలీసు వాళ్ళని బీట్ లేదు, ఇట్లా అమ్మాయిలు కానీ ఇట్లా వెళ్తూ ఉంటే జనాలు అక్కడ ఒక గుమ్మిగూడు ఉన్న చోట వీడు వచ్చేసి ఏం రా నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వవా, లేకపోతే నిన్ను చంపేస్తా, కొడతా అని చెప్పి ఇట్లా భయపెట్టించేటోళ్ళ మీద ఏం చేస్తామంటే దాన్ని ఊకే అన్ని సమాజంలో వీడు ఒక చీడ పురుగు లాగామని సపరేట్గా చూపించడానికి అన్ని అట్లా క్రియేట్ చేస్తాం. అట్లా వాడి బుద్ధి వచ్చి అట్లా ఇంకోసారి వాడిని చూసి ఇంకొకటి తప్పు చేద్దని చెప్పి ఉంటుంది. సినిమాల్లో మీరు ఎప్పుడైనా ఉంటారు, ఎమ్మో అంటారు, ఐడియా ఉందా మీకు? మోడస్ ఆపరెండి అంటారు. మోడస్ ఆపరెండి అంటే మీరు చెప్తా, కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి కొన్ని కదండి అనుకో. ఇలా Police always takes action of the children because he protects our society. Police takes actions within seconds, which we dial to 100 number. Police takes action. Now cyber crimes are now a generation. The cyber crimes are overing, so police is taking action, and the POCSO Act, the POCSO Act is overing. Protection of children, sexual awareness. It is the POCSO Act. Police takes action within seconds. It's the POCSO Act. Police saves us from the thieves' hand. బెల్లంపల్లి మండలం కల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల తాకిడి మొదలైంది. శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్ని ప్రసాదాలు అందించారు. చుట్టుప్రక్కల గ్రామ భక్తులు కార్తీక వన భోజనాలకు రావడం ఆలయ ప్రాంగణం కిక్కిరిసలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ శర్మ మాట్లాడుతూ
శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి వారి కార్తీక సోమవారం ప్రత్యేకమైన రోజు కావున స్వామివారిని సందర్శించిన స్వామివారి సన్నిధిలో ధ్యానం స్వయంభూ ప్రకాశిస్తున్నటువంటి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానంలో విశేషమైనటువంటి ఈరోజు సోమవారం కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠి సాక్షాత్తు రుద్రగణ సమేతమైనటువంటి శంకర ప్రీతికరమైనటువంటి పర్వకాలము. ఈనాడు స్వామి దర్శనము, స్వామి స్పర్శనము. ఆదివాసులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలుగుతామని ఆదివాసీ నాయకుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జన్న అన్నారు. తిర్యాని మండలంలోని ఏదులపాడు గ్రామంలో నిర్వహించిన బిరుదు గోండ కళా తపస్వి వెడ్మ రాము 38వ వర్ధంతి కార్యక్రమానికి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాజీ అనిల్ గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన రాము విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రాము సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని పేర్కొన్నారు. వర్ధంతి సభ ద్వారా ఆదివాసులకు అవసరమయ్యే ఫలాలను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. దానికి ఆదివాసుల ఐక్యత ముఖ్యమని సూచించారు. ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ పాటలతో ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తి రగిలించిన మహనీయుడు వెడ్మ రాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ రమాదేవి, ఏటీడబ్ల్యూఓ చిరంజీవి, జీసీడీ శకుంతల, డిఎఫ్ఓ మాడవి షేక్, ఎస్ఐ వెంకటేష్, జిల్లా పోరాటం కీంతడికి ఇవ్వటం మాట చులు మన పేపర్ ఒక్కంతడుకోకటం మన చీకిరి కరియంతడికి కడబెట్టం కనీసం చీకిరి వారిని కేంద్రం మాకు అవక మన సమయం అంతే ఓ రాంటే నా గొరక సాన పాట వారిని సమయం తొక్కున్నారు అంతే ఆ సాయి బొక్కతో నిజంగా బతాయి మా నెయ్యికోత సంజయ్ నరుంతే కారు దాడుకుని నరుంతే పాటు డివతులు కేబుల్ భయపడే నరుంతా వట్టి వేరు పాట వారు మంది పడితే పాటతో మాన కాబట్టి అదంతా ఇవాళ మన అంత సాయి బొక్కతో పిచ్చడిస్తాం మంచి ఇదే టైంలో బతం వేసి చేస్తాం కాబట్టి కొన్ని విషయాలుగా విడుకో ఈత జాగా పుట్టది ఇదైతే ఇది చూడ మా సాటి డీడీ మేడం వాత ఎమ్మెల్యే సాబ్ వాత పోలీస్ నిట్టటి నగడం మంతే నిక్కం మంటితే మదనిర్చి మా బాబుకి మారుతా వాతరం రాజు మా భావన చూడతా మంటితే మదనిరి మనంతరి వారితే విడమరావుని చూడతా విడిచిపెట్టి వారి వాతడితే ஒரு ஆண் ஜாதி சாட்டி சாக்ரிஃபைசம் ஜாதி சாட்டி సాటి వర తపనాతలు మొత్త ఓన్ ఢిల్లీలో పొరం సహిత మైకల్ సభాసి కాబట్టి దయచేసి మావగా మనవలి బహుమతి పడతారు మదన తిరుపతి నేను రేపటి రోజు భూమి చేద్దామంటే వ్యవసాయం చేయనటువంటి పరిస్థితి భూమి లేదు. కంపల్సరీ చదివితేనే మన కుటుంబాలు బాగుపడతాయి. మరి మీరందరూ కూడా మీ పిల్లల్ని కూడా బడికి పంపించడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నా అది 100% మేము ఉన్నన్ని రోజు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా చెడు చేయాలని ఉండదు. ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఈ గ్రామానికి ఒక రోడ్డు కై చేయాలని ఇంకేదో చేయాలన్నా తపస్వి అన్ని కోరికలు ఉంటాయి. కానీ అనుకున్న ఇచ్చిగా అన్ని పనికి కావు. కొన్ని సమయం పడుతుంది, కొంత సందర్భం ఉంటుంది. అనేక సందర్భాలు అనేక రకమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరందరూ కూడా మీ పిల్లల్ని కూడా మంచిగా చదివించండి. అదేవిధంగా ఇప్పటికీ ఆలస్యమైంది, నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. కాబట్టి డీడీ మేడం గారు కోరుకునేది ఒకటే, వీళ్ళు చేసిన డిపెండెంట్ మీద ఏమేమి చేస్తారో తప్పకుండా వచ్చేవాదం. కానీ ఇప్పటికే నేను డీడీ మేడం ఎంత అమౌంట్ ఇచ్చానంటే 1,30,000 అని చెప్పారు. సరే ప్రభుత్వాలు ఇంత అన్ని రకాలుగా మనం వస్తువులు కల్పించినప్పటికీ మనం జనాలు గ్యాదర్ కావడంలో మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కావచ్చు, టీచర్ యూనియన్లు కావచ్చు, తుడుందెబ్బ కావచ్చు, సంక్షేమ పరిషత్ కావచ్చు, మిగతా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మనం ఎందుకు భాగస్వాములు కాలేకపోతాం. ఈరోజు తిరియాలలో చేసే రెండే కార్యక్రమాలు. మండల కేంద్రంలో కుమ్రమి వర్ధంతి చేస్తాం. అదేవిధంగా ఎదులపాడలేమో వెడమరామ యొక్క వర్ధంతి కార్యక్రమాలు చేస్తాం. ఈ 2 కార్యక్రమాలు మనం ఈ 2 సంవత్సరానికి 2 రోజులు మనము రిజర్వ్ కింద పెట్టుకొని మనం కార్యక్రమాలు చేయలేమా? ఎందుకు కొన్ని వేల మందితోటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతాం? కాబట్టి ఈ వేదికలు మంచి వేదికలు. ఆ రోజులు పెద్ద మనుషుల ఆలోచన ఈ యొక్క వేదికలు ఏర్పాటు చేశారంటే మన సమస్యల్ని అధికారులను అడగడానికి, ఎవరొచ్చినా నిలదీయడానికి. ఈరోజు చాలా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్షడిపేట పట్టణంలోని పద సంచలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శిశు మందిర్లో ఆర్ఎస్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి తర్వాత
స్వయం సేవకులు క్రమ పద్ధతిన శిశు మందిర్ నుండి బస్టాండ్ మీదుగా ఊత్కూరు చౌరస్తా నుండి శ్రీ కన్యాకా పరమేశ్వరి ఆలయం వరకు రూట్ మార్చ్ నిర్వహించారు. పరమ పవిత్ర భగవద్వజ ఆత్మీయ స్వయం సేవక బంధువులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మన ప్రియతమ భారతమాతను ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన ఉంచడం కోసం గత 100 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అయితే సమాజంలో మార్పును తీసుకురావడం కోసం కొద్దిమంది శ్రేష్టమైనటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక కార్య పద్ధతిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రూపొందించుకోవడం జరిగింది. అయితే దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే గంటసేపు శాఖ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ గంటసేపు శాఖలో ఏం చేస్తాము? ఈ గంటసేపు శాఖలో దేశం కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి, నిస్వార్థమైనటువంటి లక్ష్యం కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేటువంటి మానసిక స్థితిని నిర్మాణం చేసేటువంటి ఈ యొక్క వ్యక్తుల యొక్క నిర్మాణము గంటసేపు శాఖలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యక్తులను ఏమని పిలుస్తారు అంటే స్వయం సేవకులు అని చెప్పేసి మనము సంఘంలో సంబోధిస్తూ ఉంటాం. ఈ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925 సంవత్సరంలో కేశవ్ బలరాం పంత్ హెడ్గేవార్ గారు, అటువైపున ఉన్నారు కదా టోపీ పెట్టుకొని ఆ చివరన కుడివైపున, వీరు 1925 సంవత్సరంలో సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ను ప్రారంభించినప్పుడు అప్పుడు హిందూ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగున్నది అంటే, హిందువు నీవు గాడిద అన్న నాకు అవమానంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు హిందువులు అప్పుడు. కానీ నువ్వు హిందువు అంటే అవమానంగా భావించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల లోపల నలుగురు హిందువులు కలవాలి అంటే ఆధారంగా ఇంకొక హిందువు ఉండాలి. అంటే ఎవరైనా చనిపోతే అతన్ని మోయడం కోసం 4 హిందువులు కలుస్తారు అనేటువంటి భావన ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల లోపల హిందువులని కప్పలతో పోల్చినటువంటి పరిస్థితి. అంటే కప్పల్ని మనం చూసినట్లయితే 4 కప్పలను ఒకే చోట ఉంచలేం. తక్కడలో జోకాలంటే 4 కప్పల్ని ఒక కప్ప పెట్టి ఇంకో కప్పని మనం ఉంచాలని చూస్తే కప్పలు ఎగిరిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి హిందువులు కూడా అటువంటి వాళ్ళే, 4 హిందువులను కలపడం చాలా కష్టం అనేటువంటి పరిస్థితుల లోపల రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించినప్పుడు హిందూ సమాజమే నిరుత్సాహపరిచింది. హిందూ సమాజమే చెప్పింది ఆయనకు, మంచి డాక్టర్ కోర్స్ చదివావు, మంచిగా నువ్వు మంచి ఏదైనా ఉద్యోగం చేసుకుని ఏదైనా చేయొచ్చు కదా, కుటుంబానికి ఆధారంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి. కానీ డాక్టర్జీ వారితో చెప్పడం జరిగింది, నేను వ్యక్తులకు రోగాన్ని నయం చేసే కంటే కూడా సమాజానికి ఉన్నటువంటి రోగాన్ని నయం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సమాజానికి చెప్పడం జరిగింది. చెప్పి 1925లో సంఘాన్ని ప్రారంభించారు. ప్రారంభించి ఆయన చనిపోయే లోపు 2000 శాఖలను ఆయన ప్రారంభం చేయడం జరిగింది. ఆ తర్వాత 100 సంవత్సరాల కాలఖండం లోపల ఇప్పుడు దేశం మొత్తం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విస్తరించడం జరిగింది. మనకందరికీ తెలుసు, చరిత్ర లోపల మన ఇతిహాస పురాణాల లోపల దేవతలు, అసురులు అమృతాన్ని సాధించడం కోసం ఆ యొక్క సముద్ర మదనాన్ని ప్రారంభం చేశారు. సముద్ర మదనాన్ని ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట వస్తుంది కలాహలం, విషం వస్తుంది. విషం వచ్చింది కదా అని చెప్పేసి వారు మదనాన్ని ఆపలేదు. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, అంటే అన్ని కోరికలు తీర్చేటువంటి లక్ష్మీదేవి వచ్చింది కదా అని చెప్పేసి వారు ఆ యొక్క మదనాన్ని ఆపలేదు. ఆ తర్వాత కామధేను వచ్చింది, అన్ని కోరికలు ఏది కోరితే ఇచ్చేటువంటి కామధేను వచ్చింది కదా అని చెప్పేసి మదనాన్ని ఆపలేదు. చివరికి వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, అంటే అమృతాన్ని సాధించాలి అనేటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా దేవతలు, అసురులు ఆ యొక్క మదనాన్ని కొనసాగించడం జరిగింది. కాబట్టి ఆ దేవతలు ఏ విధంగా అయితే ఆ అమృతాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం కోసం చేశారో చివరి వరకు ప్రయత్నము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా 1925లో స్థాపించినప్పుడు డాక్టర్జీ చెప్పారు, సంఘాన్ని ఎందుకు స్థాపించడం జరుగుతుంది అంటే హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, హిందూ సమాజాన్ని శక్తివంతం చేయాలి, ఈ దేశాన్ని మళ్ళీ ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి, ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటువంటి స్థానంలో హిందూ ఉండాలి అని చెప్పేసి 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించడం జరిగింది. అదే
ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా ద్వారా 73 మద్యం షాపుల టెండర్లకు ఎంపిక. టెండర్లు దక్కించుకున్న వారికి డిసెంబర్ నుండి 2 సంవత్సరాల పాటు మద్యం అమ్ముకునే అనుమతులు. మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. ఉద్యోగులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించిన అధికారులు. రామకృష్ణపూర్ పట్టణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.